ఏడుగురు మిర్దాద్ని గుహలో కలవడం. చీకటిలో ఏదీ చేయవద్దని ఆదేశం. నరోండా. ఆ రోజు నేను మైకేయన్ ఉదయం ప్రార్థనకి వెళ్ళలేదు. మేము గైరుహాజరు కావడం షమాదం గమనించాడు. రాత్రి మిర్దాద్ని మేం కలిశామని తెలుసుకుని తీవ్ర అసంతృప్తిని చెందాడు. అతడు సరి అయిన అవకాశం కోసం ఎదురుచూస్తూ అసంతృప్తిని వ్యక్తపరచలేదు. మా ప్రవర్తన మిగిలిన వారిలో ఆసక్తి రేపింది. కారణం ఏమిటో తెలుసుకోగలిగారు. ప్రార్థన చేయవద్దని మిర్దాద్ మాకు సలహా ఇచ్చి ఉంటాడు అని కొందరు అనుకున్నారు. అతడి వ్యక్తిత్వం గురించి వింత ఊహాగానాలు చేశారు కొందరు. తాను ఎవరో మాకు తెలియచేయడానికి మమ్మల్ని మాత్రం రాత్రి పిలిచాడు అని కొందరు అన్నారు. అతడు నావలో దాక్కుని వచ్చాడు అంటే ఎవరూ నమ్మలేదు. అంతా అతడిని చూడాలని, చాలా విషయాల గురించి ప్రశ్నించాలని కోరుకున్నారు. ఆర్కులో పని లేనప్పుడు బ్లాక్ హిట్ అని పిలువబడే అగాధం మీద వేలాడుతున్న గుహలో కాలం గడపడం మాస్టర్కి అలవాటు. మిర్దాద్కి దానిని గూడు అంటాం మేం. ఆ రోజు మధ్యాహ్నం షమాదం తప్ప మిగిలిన అందరం ఆ గుహలోకి వెళ్ళాం. మిర్దాద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అతడి ముఖం ప్రకాశిస్తోంది. కళ్ళెత్తి మా వైపు చూసినప్పుడు అతడి ముఖం ఇంకా కాంతివంతమయ్యింది. మిర్దాద్. మీ గూటిని ఎంత త్వరగా కనుక్కున్నారు? మిర్దాద్ మీ పట్ల ఆనందపడుతున్నాడు. మిర్దాద్ అంటున్నారనమాట 7 మంది గురువుల్ని. ఈ మఠాధిపతులు ఉన్నారు కదా, సమాధం కాకుండా 7 మంది. వీళ్ళని మిర్దాద్ని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళారు. ఆ యొక్క బ్లాక్ హిట్ అనే ఆ యొక్క పర్వతం దగ్గరికి, ఆ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నాడని చెప్తున్నారు. ఇంకా మిర్దాద్ వీళ్ళని చూసి అంటున్నారు, మీ గూటిని ఎంత త్వరగా కనుక్కున్నారు అని. అంటే వాళ్ళు రియలైజేషన్ అనేది వచ్చిందనమాట వాళ్ళకి. అంతరాత్మ ప్రయాణం చేయాలని, ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలని, మిర్దాద్ దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని, విజ్డమ్ని సంపాదించుకోవాలని, జ్ఞానం కోసం వాళ్ళు ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పుకోవాలని వాళ్ళందరికీ కూడా లోపల ఆ తపన అనేది ఉంది. అందుకే అంటున్నారు అన్నమాట మిర్దాద్, మీ గూటిని ఎంత త్వరగా కనుక్కున్నారు అని. గూడు అంటే ఏది? మన యొక్క అంతరాత్మ, మన యొక్క అంతర్ ప్రపంచం లోపలికి వెళ్ళడమే మన గూడు. మన అంతరంగం లోపల మనం ఉండటమే, మన ఆత్మతో మనం నిరంతరం ఎరుకతో ఆ దివ్యత్వంతో మమేకమై ఆ దివ్యత్వంలో నిరంతరం మనం లీనమై ఉండాలని కోరుకోవడమే గూడనమాట. మిర్దాద్ మీ పట్ల ఆనందపడుతున్నాడు అంటున్నారనమాట మిర్దాద్. నేను చాలా ఆనందిస్తున్నాను. మీరు చక్కగా నా కోసం ఎదురు చూస్తున్నారంటే నేను చెప్పే ఆ జ్ఞానానికి మీరు వినడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అభియార్ అనే ఒక మఠాధిపతి మాట్లాడుతున్నారు. ఆర్కు మా గూడు, ఈ గుహ మా గూడు అని ఎందుకంటున్నావు అన్నాడు మిర్దాద్. ఆర్కు కూడా ఒకప్పుడు గూడే. అభియార్. మరి ఈరోజు? మిర్దాద్. మోల్ అనే చిన్న జంతువు ఉండే నేలబొర్రే. ఆర్కు కూడా ఒకప్పుడు ఒక ఆధ్యాత్మికతతో జ్ఞానంతో ఉండే ఒక గూడు. ఆర్క్ అనేది ఆ మఠం. అక్కడంతా ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ యొక్క నిశ్శబ్దము, తపస్సు, ఎంతో నియమాలు, ఎంతో చక్కటి ధర్మపాలన అనేది ఉండేది ఆర్కులో. కానీ ఈరోజు ఒక మోల్ అనే చిన్న జంతువు ఉండే నేల బొర్ర అయిపోయింది అని చెప్తున్నారు. అంటే సమాధం ఏం చేశాడు? ఆ నియమాలు సాంప్రదాయాలన్నీ తీసి పక్కన పెట్టేసి నోవా అనే ఆ మూల పురుషుడు ఇచ్చినటువంటి నియమాలు అన్నీ పక్కన పెట్టేసి సంపదలు, భౌతికమైనటువంటి ధనము, బంగారము వీటన్నింటినీ కూడబెట్టుకోవడానికి, ఆ భూములు సంపాదించుకోవడానికి ఆ ఆర్క్ని అలాగా తయారు చేశాడు అని చెప్తున్నారు అభియార్. ఆనందంగా ఉన్న 8 మోల్ జంతువులు మిర్దాద్తో కలిపి 9 అన్నాడు. మిర్దాద్ కూడా ఒక మోల్ జంతువే అంటున్నారనమాట. అంటే
నేల బొర్రెలు చేశాడంటే సంపదలు, సుఖాలు అనుభవించాలనే కోరిక అనమాట. భౌతికవాదం అనమాట వాళ్ళు ఉండేదంతా. కాబట్టి అభియార్ అనే ఆ గురువేమంటున్నాడు మెద్దాదును కూడాను, నువ్వు ఒక నేల బొర్రెవే అంటున్నారనమాట. అంటే మూల జంతువువే అని. అభియారు ఆనందంగా ఉన్న 8 మూల జంతువులు మెద్దాదుతో కలిపి 9 అంటున్నాడు. మెద్దాదు ఎగతాళి చేయడం ఎంత తేలిక, అర్థం చేసుకోవడం ఎంత కష్టం. కానీ ఎగతాళి చేసేవాడిని ఎప్పుడు ఎగతాళి చేస్తుంది. పనికి మాలిన వాటి కోసం నీ నాలుకను ఎందుకు ఉపయోగిస్తావు అన్నారు మెద్దాదు అభియార్కి. ఎగతాళి చేయడం చాలా తేలిక, నేను ఒక మూల జంతువునని నువ్వు ఎగతాళి చేస్తున్నావు, అది నీకు అంతవరకే తెలుసు, నేనేంటనేది నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారనమాట మెద్దాదు. ఆ పనికి మాలిన మాటలు మాట్లాడడం కోసం నీ నాలుకని ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటున్నారనమాట. అభియారు మూల జంతువులు అని మమ్మల్ని పిలిచి ఎగతాళి చేసింది నువ్వే. ఏ విధంగా ఆ పేరుకు మేము తగుతాం? నోవా రగిలించిన మంటను మేము మండుతూ ఉండేలా ఉంచలేదా? కొంతమంది యాచకుల పాకలా ఉన్న ఈ ఆర్క్ని అతి ఐశ్వర్యవంతమైన రాజప్రసాదం కంటే ఐశ్వర్యవంతంగా మేం చెయ్యలేదా? పొలిమేరలను దూరంగా నెట్టి పెద్ద రాజ్యంగా చెయ్యలేదా? మేం మూల జంతువులమైతే నేలలో బొర్రెలు చేసే నేర్పరులం మేమే అంటున్నాడనమాట అభియారు. ఇక్కడ ఇది ఒక ఈ మఠం, ది ఆర్క్ అనే ఈ మఠం అనేది చిన్న ఒక పాకలా ఉండేది. ఇక్కడ ఈ యొక్క బిల్డింగులు కానీ, ఈ సంపదలు, ఈ భూములు, చుట్టూ ఆ భూములు విశాలమైనటువంటి ఇవి ఇక్కడ బంగారం కానీ ఇవన్నీ ఉండేవి కాదు ఆస్తులు. చిన్న ఒక పాకలా ఉండేది, ఇదంతా అడవి. ఈ పాకను మేమేముంచి ఇలాగా అద్భుతంగా విస్తారంగా చేశాము. అంటే ఇప్పుడు చూడండి, తిరుమల దేవస్థానం కానీ, ధర్మస్థల కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ వచ్చే ఆ నిధులతోని అవన్నీ డెవలప్ చేసేస్తుంటారు కదా. డెవలప్మెంట్ అంటే భౌతికమైన సంపదలు అయితే పెరుగుతుంటాయి అక్కడ, కానీ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము, అంతరాత్మతో అనుసంధానం చేయటము, నువ్వే భగవంతుడు అనేది అక్కడ ఉండదు. వేర్పాటువాదమే ఉంటుంది కదా ఈ గుడుల్లో. అక్కడికి వెళ్తే దేవుడు వేరు, నువ్వు వేరు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా తెలియచేస్తారు వేర్పాటువాదం. కానీ మనమే క్రియేటర్స్, మనమే సృష్టికర్తలు, మనమే భగవంతుడని మెద్దాదు చెప్తున్నాడు. అంతే కదా, అలా చెప్తున్నాను అనమాట. మేము ఇదంతా కూడాను సంపదలు, రాజప్రసాదాలు ఇవన్నీ కూడాను డెవలప్ చేసేసాం మేము అని చెప్తున్నాడు. మేము మూల జంతువులమైతే నేలలో బొర్రెలు చేసి నేర్పరలం కూడా మేమే అంటున్నాడు అనమాట. అది మెద్దాదు. నోవా రాజేసిన మంట మండుతోంది, కానీ అది హోమగుండంలోనే. మీరే హోమగుండం, మీ హృదయాలే నూనె, వంట చెరుకు అయితే తప్ప అది ఏ విధంగా ఉపయోగకరం అంటున్నారనమాట మెద్దాదు. ఇప్పుడు నోవా ఒక హోమాన్ని రాజేశాడు. నోవా ఏమని చెప్పారు? నోవా మంటను రగిలించాడు. ఏమని? 9 మంది గురువులు ఉండాలి, అందరూ కూడాను ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆ కానుకలను ఉపయోగించుకొని మీ ఆహారంగా మీ యొక్క నిత్యావసరాలు తీర్చుకొని ఎక్కువ తపస్సు, ధ్యానము, ఆత్మజ్ఞానము అంతా కూడాను మీరు సంపాదించుకొని ఇంకా వచ్చిన ప్రజలకి కూడా మోటివేట్ చేస్తూ, గైడ్ చేస్తూ వాళ్ళను కూడాను సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో వాళ్ళందరికీ కూడా మీరు సేవలు అందించాలి, అంటే మీ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని నోవా చెప్పారు. అలాంటి ఆత్మజ్యోతిని రగిలించారు ఆయన. ఆత్మజ్యోతిని, ఆ హృదయంలో ఉండే ఆత్మజ్యోతిని రగిలించారు ఆయన. కానీ అవన్నీ తీసి పక్కన పెట్టేసి వీళ్ళు భౌతికతని వచ్చేసారు. అంతరంగంతో అనుసంధానమై ఉండే ఆర్క్ యొక్క నియమాలు, నిబంధనలు అన్నింటినీ కూడా వీళ్ళు సమాధం అధికారంలోకి వచ్చిన తర్వాత, మఠాధిపతి అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? భౌతికతలోకి వచ్చేసారు వీళ్ళంతా. భౌతికవాదాన్ని పెంచారు. భౌతిక సుఖ సంతోషాలు, భౌతిక సంపదలు, భౌతికంగా ఆర్క్ని దాన్ని డెవలప్ చేశారు తప్ప అక్కడ ఆధ్యాత్మికత కానీ, ఆత్మ ప్రబోధాలు కానీ, అంతరంగ ప్రవేశాలు కానీ ఏమీ ఉండదు అక్కడ. ఇంకా ఆత్మజ్ఞానమే ఉండదు. ప్రజలను కూడా పీడించుకొని తింటారనమాట వీళ్ళు. భయపెట్టి వాళ్ళు ఇచ్చే ఆ డబ్బు, ఆ భూములు అన్నీ కూడా బలవంతంగా అందరి దగ్గర లాక్కొని అదంతా అలా తయారు చేశారు వీళ్ళ అధికారంతో. ఈ 8 మంది కూడా సమాధంతో పాటు.
నోవా రాజేసిన మంట మండుతోంది, కానీ అది హోమగుండంలోనే. మీరే హోమగుండం, మీ హృదయాలే నూనె అని చెప్తున్నారు. మీ హృదయంలోనే ఆ హోమగుండం ఉంది. ఆ ఆత్మజ్యోతి వెలగాలి. ఆ ఆత్మ జ్ఞానం, ఆ దివ్యత్వం అనేది ఇక్కడ సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉపయోగకరం? భౌతికంగా ఎంత ఇక్కడ సంపదలు సంపాదించుకుని ఏ ఉపయోగకరం ఇక్కడ అని చెప్తున్నారనమాట. నోవా ఇచ్చిన నియమాలేంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని మెద్దాదు అడుగుతున్నారు వాళ్ళని. ఇప్పుడు ఆర్కు వెండి బంగారాలతో నిండిపోయి బరువుకి కీచుమంటూ తలక్రిందులై మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఆర్కు తల్లి జీవంతో నిండి ఉంది. ఇప్పుడు బరువైన జడ పదార్థాలను ఆర్కు మోయలేదు అంటున్నారనమాట మెద్దాదు. ఈ ఆర్కు తల్లి ఒకప్పుడు జ్ఞానము, సత్యము, జ్ఞానము, ఆధ్యాత్మికతతో నిండి ఉండేది, మంచి నియమ నిబంధనలతో ఆర్కు తల్లి. కానీ ఈరోజు ఈ ఆర్కుని మీరు వెండి, బంగారం, ఇవన్నింటితో, వజ్రాలు, వీటన్నింటితో మీరు నింపేసి ఆర్కు తల్లి ఆ యొక్క న్యాయానికి, ధర్మానికి, సత్యానికి దూరం అయిపోయి తన యొక్క గొంతు కీచుమంటూ బరువు ఎక్కువైపోయి వంగిపోయింది, తలక్రిందులై ఉంది అని చెప్తున్నారనమాట మెద్దాదు. జడ పదార్థాలను ఆర్కు మోయలేదు అంటున్నారు. జడ పదార్థాలు అంటే సంపదలు, ఇదంతా సృష్టించుకుంటాం కదా, ఈ ఇల్లులు, ఇంకా ఇక్కడ భౌతికత అంతే, ఇంకా పేరు, అధికారం, ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా ఆర్కు తల్లి మోయలేదు. ఆర్కు పేరు చెప్పుకొని, ఈ మఠం పేరు చెప్పుకొని మీరు చేస్తున్నదంతా ఇక్కడ ఒక పెద్ద రాజకీయ డార్క్నెస్ అని చెప్తున్నాడు. చీకటి శక్తిని మీరు పెంచుతున్నారు ఇక్కడ. చీకటిని వెలుగులో ఉన్న ఆర్కుని మీరు చీకటిలోకి తీసుకువెళ్ళిపోయారు, ఈ భౌతిక జడ పదార్థాలను, ఈ సంపదలను పెంచేసి అని చెప్తున్నారు. మనం కూడా ఇక్కడ ఒక ఆర్క్ అంటే మఠం కదా, మన దేహమే దేవాలయం అయితే, ఈ దేహం అనే దేవాలయంలో జీవుడే కదా దేవుడు, ఆత్మ పరబ్రహ్మ. కాబట్టి ఇక్కడ మనం కూడా అంతే. మనం ఏం చేస్తున్నాం, భౌతికతలోని ఇల్లులు అంటే సంపదలు, భౌతిక సంపదలు, బాహ్య సంపదలన్నీ మన బాహ్యంలోకి ప్రయాణం చేస్తూ భౌతిక సంపదలు సంపాదించుకుంటూ, పేరు, ఉద్యోగాలు, ఇంకా అన్ని అధికారాలు అన్నీ సంపాదించుకుంటూ లాస్ట్కి మన ఆ దివ్యత్వాన్ని, మన ఆత్మ అనే భగవంతుని అని మనం మర్చిపోయాం. మనల్ని మనం మర్చిపోయి తలకిందులుగా వెళ్తున్నాం అనమాట. అంటే నేను అంటే ఒక మనిషిని అన్నీ ఇలా ముసుగులు వేసుకుని ఎన్నో ఈ కోరికల్ని తీర్చుకుంటూ ఇక్కడ మన దేహాన్ని ఇంద్రియాలకి, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి కోరికలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకి మనం లోబడిపోయి బానిసలమైపోయి ఇక్కడ అహంతో మనం కూడా ఇలాగే చేస్తున్నాం అనమాట. ఆర్క్ అంటే మన దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో ఉంటున్న ఆత్మే పరబ్రహ్మ కదా, సృష్టికర్త. మరి మనమే దేవుడు అనుకునేటప్పుడు మనం ఎందుకు ఇంకా నేను జీవుడే, ఆ భగవంతుడు వేరని వేర్పాటువాదంలో ఉన్నాం, ద్వంద్వత్వంలో. కాబట్టి జీవుడే దేవుడు అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆర్క్ అనేసరికి మన దేహం మనకు గుర్తు రావాలి. అక్కడ సంపదలు అనేసరికి మనమే ఇవన్నీ కూడాను, ఈ బంధాలు, బంధుత్వాలు, బరువులు, బాధ్యతలు అని చెప్పేసి ఇదంతా మనమే సృష్టించుకొని అందులో ఆ ఊబిలో మనమే చిక్కుకుపోయి ఉన్నాం. అందులోంచి బయటపడాలి. ఇప్పుడు బరువైన జడ పదార్థాలను ఆర్క్ మోయలేదు, అందుకే దానికి ఎదురుగా నిలిచే శక్తి సముద్రానికి లేకపోయింది అంటున్నారు. కాబట్టి ఈ యొక్క భౌతికవాదాన్ని ఇంకా మన ఆత్మ కూడా ఇంకా మొయ్యలేదన్నమాట. మన ఆత్మ, మన శరీరం కూడా ఇంకా మనం చేసే తప్పులు, పాపాలు ఇవన్నీ కూడా భరించలేదు. ద్వేషాలు, ఈర్ష్యలు, అహంకారాలు భరించలేదు కదా. ఇదంతా మనం దించుకోవాలన్నమాట. ఈ బరువులన్నీ దించుకొని నేను భగవంతుడిని అని చెప్పేసి చక్కగా ఆనందంతో ఏది ఉన్నా ఏది లేకపోయినా భౌతికతలో మనకి ఏది ఉంటే అదే చాలు అనుకొని చక్కగా మనం ఎలా అయితే మెద్దాదు అక్కడ ఆర్కులు, ఆ గుహలో ఆయన బ్లాక్ హిట్ అనే ఆ గుహలో చక్కగా ధ్యానం చేసుకున్నారు. మనం కూడా మన ఆత్మకి సరెండర్ అయిపోవాలి. మన అహంకారాన్ని, మన మనస్సుని మన ఆత్మకి సరెండర్ చేసుకోవాలి అంతే. బరువైన జడ పదార్థాల గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఈ బరువైన జడ పదార్థాలు, ఈ బంధాలు,
ఈ వ్యామోహాలు, ఈ సంపదలు ఇవన్నీ పోగు చేసుకుంటారు కదా, జడ పదార్థాలు. వాటిలో ఏమీ చైతన్యం లేదు. తన దివ్యత్వంలో నమ్మకం ఉన్నవాడికి ప్రతిదీ బరువైన జడ పదార్థమే అంటున్నారు. తన దివ్యత్వంలో నమ్మకం ఉన్నవాడికి ప్రతిదీ బరువైన జడ పదార్థమే. అది మనం ఎప్పుడైతే మన దివ్యత్వాన్ని మనం మేల్కొల్పుకుంటామో, మన దివ్యత్వంతో మనం అనుసంధానం అయిపోతామో, మనమే దివ్యులం, దివ్య జీవులం, దివ్యాత్మ స్వరూపులమని, మనమే సృష్టికర్తలమని, మనమే భగవంతుడని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న దేన్ని కూడా ఇంకా అంటుకోమన్నమాట. ఇంకా దేనికి కూడా మనం వ్యామోహాల్లో ఉండం. వాటన్నింటిని అలాగా విడిచిపెట్టేస్తాం. ద్వంద్వత్వపు ఆట ఆడేంత వరకు అది కరెక్ట్, కానీ కొన్ని జన్మల వరకు. కానీ ఇప్పుడు మనకు తెలిసింది కదా, మన దివ్యత్వాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు అదంతా బరువైన జడ పదార్థంలా తోస్తుంది అనమాట. ఇవన్నీ ఈ భౌతికతలో ఉండే ఈ భౌతిక సంపదలన్నీ కూడా అదంతా కూడా అనవసరం, అదంతా కూడా పనికిమాలిన పని అనిపిస్తుంది అప్పుడు మనకి ఆ వ్యామోహాలు. దివ్యత్వంలో నమ్మకం ఉన్నవాడికి ప్రతిదీ బరువైన జడ పదార్థమే అంటున్నారు. తనలోనే ప్రపంచాన్నంతా నిలిపి ఉంటాడు కానీ దాని బరువును మోయడు. ఈ దివ్యత్వాన్ని ఎవరైతే మనం మేల్కొల్పుకుంటామో, నేను ఆత్మను, నేను భగవంతుడు, నేను సృష్టికర్తను, నేను క్రియేటర్ కదా. కాబట్టి మనం అప్పుడు వాళ్ళు ఎవరైతే అలా తెలుసుకుంటారో, ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రపంచంలో ఉంటాము, ఈ జడ పదార్థాల్లోనే ఉంటాము, కానీ దాన్ని మోయం, బరువు మనం తీసుకోము, ఆ బరువు మనం మోయం. మన చుట్టూ ఎంతమంది ఆ బరువులు వేసుకొని వంగిపోయి కుయ్యో మొర్రో అంటూ జీవితాన్ని సాగిస్తున్నారు, కానీ మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకురా బాబు అంత దురాశ, అంత అత్యాశ, అంత పేరాశ, లేదంటే అంత వ్యామోహం దాని మీద అని చెప్పేసి మనకి నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే మనం రియలైజేషన్ అనేది మనకు వచ్చింది. మన దివ్యత్వమే మనకి సంపద, దివ్య సంపదలు మనం పోగు చేసుకుంటాం, దివ్య అనుభూతులు, దివ్యాత్మగా మనం మారిపోతాం. కాబట్టి వెండి బంగారంని సముద్రంలోకి విసరకపోతే వాటితో పాటు అవి మిమ్మల్ని కూడా సముద్రం అడుగుకు లాగుతాయి. ఈ వెండి బంగారం మీద వ్యామోహం కదా, ఇప్పుడు వెండి మీద, బంగారం మీదలో అన్నిటి మీద వ్యామోహం, ఈ సంపదల మీద. ఇవి కానీ నువ్వు వదలలేదనుకో, అవి నిన్నేం చేస్తాయి, నిన్నే ఆ యొక్క ఊబిలోకి, ఆ మాయలోకి, ఆ వ్యామోహాల్లోకి లాగేసి కర్మబంధంలోనే చిక్కుపడిపోయేలాగా ఆ దుఃఖంలో నిన్ను, ఆ దుఃఖం అనే ఊబిలోకి లాగేస్తాయి. నీకు దుఃఖమే మిగులుతుంది అని చెప్తున్నారు. మనిషి తాను పట్టుకున్న వాటితోనే పట్టుకోబడతాడు. మనిషి తాను దేన్నైతే పట్టుకుంటాడో అదే వీడిని గట్టిగా పట్టేస్తుంది అనమాట. మాయను మనం పట్టుకుంటాం ఫస్ట్, తర్వాత ఆ మాయ వలలో మనం బందీగా అయిపోతాం. అది మాయ. వాటి పట్టులో మీరు ఉండకూడదు అని అనుకుంటే వాటిపైన మీ పట్టును వదలండి. మాయ పట్టులో, మాయ యొక్క వలలో నువ్వు చిక్కుకోకూడదు అనుకుంటే నువ్వు మాయను వదిలేసాయి. ఎప్పుడు నిరంతరం నేను అంటే భగవంతుడిని, నేను అంటే సృష్టికర్తని, నేనంటే శూన్యత, మహాశూన్యత, పరిపూర్ణ శూన్యత. ఆ శూన్యంలో అంతా ఉంది. ఏముంది అక్కడంతా ఒక హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంది, అవగాహన ఉంది ఆ శూన్యతలో. కాబట్టి నేనంటే ఆ మహాశూన్యతని అని చెప్పేసి ఒక హయ్యర్ అండర్స్టాండింగ్, అవగాహనతో మన ఈ పట్టులన్నీ వదిలేయండి అంటున్నారు. అనుకుంటే ఈ పట్టులన్నీ కూడా వదిలేయండి అంటున్నాడు అనమాట మెద్దాదు. వాటి పట్టులో మీరు ఉండకూడదు అనుకుంటే వాటిపైన మీ పట్టును వదలండి అంటున్నారనమాట. వాటి మీద మనకి ఎలాంటి పట్టు ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడాను నిరంతరం నేనంటే ఆత్మను అనే ఎరుక, మన దివ్యత్వాన్ని ప్రతి క్షణము ఎరుకతో, మన దివ్యత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఎరుకతో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆ దివ్యత్వంతో మనం నిరంతరం ఉండాలి. ప్రతి క్షణము ఆ దివ్యత్వంలో మనం మునుగు తేలుతూ ఉండాలన్నమాట. టైం అనేది ఒక ఇల్యూజన్, ఇక్కడ కాలం అనేది ఒక ఇల్యూజన్ కదా. కాబట్టి ఆ కాలంతో మనం పరుగులు తీయొద్దు. ప్రతి క్షణము, ఎవ్రీ సెకండ్ కూడాను ఆ క్షణంలోనే ఆ దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వంలో మనం ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా, ఏది ఉన్నా లేకపోయినా ఈ భౌతికతలో ఉన్న వాటితో సంబంధం లేదు. దివ్య ప్రేమకి, దివ్య ఆ అనుభూతులకి, ఆ ఆనందానికి, మన ఆనందంగా ఉండడానికి ఏమీ అక్కర్లేదు అసలు, తెలుసా. ప్రతి క్షణము మనల్ని నేచరు ఆనందంగా ఉంచడానికి ఎంతో, మనల్ని ఆ నేచరు
పిలుస్తూ ఉంటుంది. ఒక చల్లటి గాలి, చిరుగాలి, ఒక చక్కటి ఆ యొక్క పూలు, ఇంకా చక్కటి ఆ సీతాకోక చిలుకలు, ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ప్రతీది కూడా ఒక గడ్డి పరక కూడా మనల్ని ఎంతో ఆనందానుభూతినివ్వడానికి తను ఎంతో తాపత్రయపడుతూ ఉంటుంది. మనం చూడాలి ఆ చెట్లు, నేచర్తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మనం ఆనందానుభూతుల్ని, ఆ ఆత్మానుభూతుల్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఆ కృతజ్ఞతా భావం నేచర్ పట్ల, భూమాత పట్ల, ప్రతి జీవి పట్ల కూడా. ప్రతి జీవి కూడా మనకి ఎంతో సహాయం చేయడానికి రెడీగా ఉంది, మనతో స్నేహం చేయడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్షిప్ కోసం మనం దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి. మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమొస్తుంది? వాడి వ్యామోహాలు, వాడి ద్వేషాలు, ఈర్ష్యలు, కోరికలు, అహంకారాలతోనే మనం కనెక్ట్ అయిపోతాం. చెత్త అది. మనకెందుకు ఆ మనుషులతో? చెప్తాము, నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి, నువ్వు దివ్యత్వానివి, నువ్వు దివ్య ప్రేమవి అని చెప్తాం. వినకపోతే వదిలేస్తాం అంతే. నేచర్తో కనెక్ట్ అయిపోదాం. నేచర్లో ఆనందం ఉంటుందన్నమాట మనకి. దేనికి విలువ కట్టవద్దు. అతి స్వల్పమైనది కూడా అత్యంత విలువ కలిగి ఉంటుంది. దేనికి కూడా విలువ కట్టవద్దు అంటున్నారన్నమాట మిర్దాద్. దేనికైనా ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్షిప్ కానీ దేనికైనా ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ అమ్ముకుంటాం వస్తువులు, అంతే కదా. వ్యవసాయం చేస్తే పంట అమ్ముతుంటారు. అన్నీ ఒక ఆర్ట్ వచ్చిందనుకోండి, ఒక ఆర్ట్ సంగీతంలో కానీ 64 కళలు కూడా అమ్ముకుంటూ ఉంటారనమాట. దేన్ని కూడా ఫ్రీగా దేనికి సేవ చేయరు. జ్ఞానాన్ని కూడా అమ్ముకుంటూ ఉంటారు. అలా వెలకట్టకండి ప్రతిదానికి అంటున్నాడు అనమాట మిర్దాద్. అతి స్వల్పమైనది కూడా అత్యంత విలువ కలిగి ఉంటుంది అంటున్నారనమాట. ఇప్పుడు సపోజు ఇక్కడ ఒక మ్యూజిక్ అనేది నేర్పించాలంటే, ఒక క్లాసికల్ మ్యూజిక్, అది ఎంతో విలువైనది. ఆ మ్యూజిక్ ఆ మనిషి నేర్చుకున్న తర్వాత ఎంతో చక్కగా ఆ పాటలు సింగింగ్ వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో ఆత్మానుభూతిని పొందుతూ ఉంటారు కదా. కాబట్టి కానీ మనం ప్రతిదానికి ఇక్కడ కమర్షియల్ అయిపోయింది. చదువు, విద్య అన్నీ ఫుడ్ అమ్ముకోవడం, విద్యను అమ్ముకోవడం, ప్రతిదీ కూడా ఇక్కడ కమర్షియల్ అయిపోయింది భూమి మీద ఈరోజు కదా. ఆ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అది నేర్చుకోగలుగుతున్నారు. ఆ ఆర్ట్స్, కళలైనా అన్నీ కూడా. కానీ ప్రతిదానికి ఒక అత్యంత విలువ అనేది కలిగి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. రొట్టె మొక్కకి ఖరీదు కడతారు, ఫుడ్ అమ్ముకుంటారు. రొట్టె తయారవడానికి అవసరమైన సూర్యుడికి, గాలికి, భూమికి, సముద్రానికి, చెమటకి, మనిషిలోని నేర్పుకి ఎందుకు విలువ కట్టరు అని చెప్తున్నారు. ఒక రొట్టె ఉంది, ఆ రొట్టెని మనం డబ్బులకు అమ్ముకుంటాం. కానీ ఆ రొట్టెని తయారు చేసే ఆ వ్యక్తి ఎంత అద్భుతం, సృష్టికర్తే కదా తను. ఎంత అద్భుతంగా ఆ రొట్టెని సృష్టించారు. ఆయన ఎంత తన శక్తిని పెట్టి, తన టైం పెట్టి, తన ఎనర్జీ పెట్టి, తన ప్రేమను పెట్టి ఈ రొట్టె అందరూ తినాలి అని చెప్పేసి. ఒక వ్యవసాయం చేసే రైతు కానీ మనం ఏం చేస్తాం, ఆ వ్యవసాయం చేసి ఆ రైతుకి విలువ ఇవ్వం, కానీ ఆ పంటకి డబ్బులు కట్టేసి అది తీసుకుని మనం కూడా ఒక మెకానికల్గా, అనుభూతి ఏమీ లేదు అక్కడ. అనుభూతి లేదు, ఒక అనుభవము లేదు, ఒక మెచ్చుకునే కృతజ్ఞత కూడా ఏమీ ఉండదన్నమాట. అంతా కూడాను డబ్బుతో కొనుక్కుంటున్నాను, తింటున్నాం అంతే. మెకానికల్ అయిపోయామన్నమాట, రోబోల్లాగా. ఎమోషన్స్ లేవు. ఆ వ్యక్తి ఎంత అద్భుతంగా తయారు చేశారు కదా అని చెప్పేసి. ఇక్కడ ప్రతిదీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఎవరో ఒకరు సృష్టించిందే కదా, ఒక భగవంతుడు, వాళ్ళు దేవుడే కదా. అలాగా ఆ భూమికి, ఆ భూమాతకి, సూర్య భగవానుడికి మనం పంట వస్తుందంటే ఆ పంటకి డబ్బులు కట్టేస్తాం. కానీ ఆ సూర్య భగవానుడు, ఇంకా అన్నీ కూడా భూమాత, వర్షం కదా, అన్నింటికీ కూడా వెలకట్టగలరా అని చెప్తున్నారు. ఇది ఆలోచించాలన్నమాట మనం. ఈ ఎమోషన్, ఈ ఫీల్ అనేది ఉండాలి మన లోపల, ఈ అనుభూతి ఉండాలి. ఎంత అద్భుతం కదా. ప్రతిదాన్ని ఒక అద్భుతంగా మనం భావించాలను. ప్రతిదాన్ని కూడా ప్రతిదాన్ని చూసి మనం అబ్బురు పడిపోవాలన్నమాట. ఈ నేచర్లో వింతలు, విచిత్రాలు చూసి. మీ జీవితాలకి మీరు విలువ కట్టగలిగితే తప్ప దేనికి విలువ కట్టవద్దు అంటున్నారు. మీ జీవితాలకి మీరు విలువ కట్టుకోండి, కానీ దేనికి విలువ కట్టకండి అని చెప్తున్నారు. మనిషికి తాను ఇష్టపడేదానికంటే తన జీవితం విలువైనది కాదు. విలువ కట్టలేని మీ జీవితాన్ని బంగారం అంత చౌకగా అనుకోకుండా జాగ్రత్త పడండి. మీ జీవితం ఎంత విలువైనదో తెలుసుకోండి. ఆ జీవితం అనేది ఎన్నో జీవిత పాఠాలు, జీవిత అనుభవాలు, జీవిత
ఎన్నో అనుభవాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఇక్కడ మన జీవితంలో ఎన్నో కదా, అన్నింటి నుంచి. కానీ దాని యొక్క విలువ మీకు తెలియదు. ప్రతిదీ విలువ కట్టలేని మీ జీవితాన్ని బంగారం అంత చౌక అనుకుంటున్నారు మీరు అంటున్నారు. బంగారం ఎలా అయితే మార్కెట్లో కొనుక్కుంటున్నామో కదా, ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటే అలా మీ జీవితం కూడా బంగారం కంటే చవక అనుకుంటున్నారు మీరు అంటున్నారు. ఆర్కు పొలిమేరలను మైలు దూరంగా నెట్టారు. ఆర్క్ అనేది చాలా చిన్న పూర్వం అయితే ఒక గుహలా ఉండేది, చిన్న గుహ. అండర్ గ్రౌండ్లో ఒక టెంపుల్ అంతే కదా, ఒక శివాలయం. అక్కడ కొన్ని సాంప్రదాయాలు, కొన్ని సంస్కృతులు ఉంటాయి, కొన్ని నియమాలు. అలా ఉండేదాన్ని మీరు పెద్ద బిల్డింగుల కింద చేసేసి అవన్నీ కూడాను మొత్తం కొన్ని వేల ఎకరాలకు విస్తరింపజేస్తారు ఈ ఆర్క్ని. ఆ భూములన్నీ ఎవరివి? పేదవారివే కదా. అవన్నీ మీరు దౌర్జన్యంగా లాగేసుకున్నారు అని చెప్తారు. భూమి పొలిమేరల వరకు దాన్ని నెట్టగలిగిన మీరు ఇంకా బంధింపబడే ఉంటారు. భూమిని ఇంకా 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 ఇది నాది, ఇది నాది, 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 నాది అని చెప్పేసి ఇందులో కలుపుకుంటున్నారు ఆర్కులో కదా. మీరేదో పెద్ద అధికారుల్లాగా, మీరేదో పెద్ద బలవంతుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. అందరినీ భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ భూములు లాక్కొని అందులో కలుపుకొని మీరు ఇదంతా విస్తరింప చేస్తున్నారు, సంపదలు పెంచేస్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్వి అని చెప్తున్నారు. అయితే అనంతాన్ని మీరు పిడికిలో బిగించి అతనికి టోపీ పెట్టాలని మిర్దాద్ కోరుకుంటున్నాడు. అనంతాన్ని మీరు పిడికిలో బిగించి, అనంతం అంటే మిర్దాద్ అంటే ఒక అనంతం, ఒక ఇన్ఫైనటీ, ఒక సోర్సు. అలాంటి మిర్దాద్కి మీరే టోపీ పెట్టాలనుకుంటున్నారా? మీరు చేసే ఈ పనులన్నీ నాకు తెలియవా? ఈ పనికిమాలిన పనులన్నీ, ఆర్క్ అనేది ఇక్కడ నియమాలేవి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలేవి, ఇక్కడ ఏం చేయమని చెప్పాడు నోవా, కానీ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన వాళ్ళని ప్రశ్నిస్తున్నారనమాట. మనిషి సముద్రం కన్నా ఎంతో ఎక్కువ అనంతమైన వాడు. మనిషి ఈ సముద్రం కంటే అనంతమైన వాడు. ఆత్మ అనేది అనంతమైన శక్తి కలిగినది కదా. ఆత్మ అంటేనే సృష్టికర్త కదా. ఈ విశ్వం ఒక యూనివర్స్, ఒక ప్రపంచం ఆత్మ అంటే. మనిషిని తల నుంచి పాదం వరకు కొలిచి తెలివి తక్కువగా అవే అతని పొలిమేరలు అనుకోకండి. మనిషిని, ఈ భౌతికమైన దేహాన్ని పైనుంచి కింద వరకు చూసి ఇదే కదా మనిషి అంటే అనుకోకండి. ఈ భౌతికమైన దేహంలో నివసిస్తున్న భగవంతుడు ఆత్మ, అనంతుడు, అనంతమైనటువంటి శక్తి స్వరూపుడు ఆత్మ, సృష్టికర్త అని తెలుసుకోండి అంటున్నారు. అభియార్ చెప్పినట్లు మీరు బొర్రెలను చేయడంలో నేర్పరులు కావచ్చు, కానీ కేవలం చీకటిలో శ్రమించే మూల్లాగానే. మూలు అనే ఒక జంతువు ఇప్పుడు కూడాను చీకటిలో బొర్రెలు చేసుకుంటూ, భూమి లోపల బొర్రెలు చేసుకుంటూ చీకట్లోనే అది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందట. అలాగే మీరు కూడా చీకట్లోనే పనిచేస్తారు తప్ప వెలుగులోకి మీరు రాలేకపోతున్నారు, వెలుగును మీరు దర్శించుకోవట్లేదు అంటున్నారు. కట్టడాలు నాకు తెలుసు, నువ్వు చెప్పినట్లే ప్రాపంచిక ఆకర్షణలను విడిచిపెట్టి భగవంతుడికి అర్పిస్తున్నామని అనుకుంటున్నారు కొంతమందే. మీరు ఈ కట్టడాలు, ఈ బిల్డింగులు, ఈ యొక్క మఠాన్ని విస్తరింపచేస్తున్నారు, వేల ఎకరాల భూములతో సంపదలు సంపాదిస్తున్నారు, డబ్బు ఆ భూమి లోపల అండర్ గ్రౌండ్లో నిధులు పోగేస్తున్నారు, డబ్బు, బంగారం, వజ్రాలు అన్నీ. మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ప్రాపంచిక ఆకర్షణలను మీరు పెంచుకుంటున్నారు, ఇంకా 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 కావాలి ఆస్తులని. మనం చూస్తే పద్మనాభంలో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం కదా. ఆ యొక్క భూమి లోపల, ఆ టెంపుల్ లోపల భూగర్భంలో ఎంతో బంగారం ఉంది అని చెప్పేసి, వజ్రాలు, మణులు అవన్నీ ఉన్నాయని. అప్పుడులో కూడా రాజులు అంతే, ఇలాగ యుద్ధాలకు వెళ్ళడం, ఆ రాజ్యాన్ని దోచుకోవడం, వీళ్ళు భూమి గర్భంలోనే తీసుకొచ్చి పాతి పెట్టడం, దాచేయడం. ఇదే దాచుకోవడం అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఉంది మనిషికి అత్యాశ. కాబట్టి ప్రాపంచిక ఆకర్షణలను విడిచిపెట్టి భగవంతుడికి అర్పిస్తున్నామని అనుకుంటున్నారు కొంతమంది. కానీ ప్రపంచంతో మిమ్మల్ని కలిపే చీకటి వంకరదారులు చాలా ఉన్నాయి.
మీరేమనుకుంటున్నారు, ఈ గుడి యొక్క ప్రాశస్త్యాన్ని అన్నింటినీ పెంచేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నియమాలు ధర్మాలు అన్నీ వదిలేసి భౌతిక సంపదలు పెంచేస్తున్నారు. అదంతా దోచుకుంటున్నారు ప్రజల నుంచి మీరు కానుకల రూపంలో. కానీ వాళ్ళందరిని కూడా ఈ మతానికి ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు. వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళ ఆత్మని వాళ్ళకి మీరు దూరం చేశారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్నో డీవియేషన్స్ ఉంటాయి. మనం ఈ భౌతిక ప్రపంచంతో మనం అనుసంధానం అయిపోవడానికి, కనెక్ట్ అయిపోవడానికి ఈ సమాజం మనకి ఎప్పుడు ఏ ఒకటి కండిషనింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇవన్నీ వంకరదారులు అనమాట. మనం ఆత్మకి దూరంగా వెళ్ళిపోవడానికి, మాయకి దగ్గర అవ్వడానికి అవన్నీ వంకరదారులు. తల ఊపుతూ బుసలు కొడుతున్న మీ తీవ్ర ఉద్రేకాలను నేను వినడం లేదా అంటున్నారు మెర్దాద్. మీ అందరూ తల ఊపుతూ ఇతను చెప్పే సత్యాన్ని, జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక, దాన్ని జీర్ణించుకోలేక ఒక్కొక్కరు బుసలు కొడుతున్నారట. మమ్మల్ని తప్పుపడతావా అని అహంకారంతో. మీ దేవుడి పీఠం మీదకి ప్రాకి ముడుచుకున్నది మీ అసూయలను నేను చూడడం లేదా? మీ దేవుడు పీఠాల మీదకి ప్రాకి ముడుచుకొని మీ అసూయలు నాకు తెలుసు అంటున్నారు. అసూయ. మీరు కొంతమందే కావచ్చు, కానీ ఆ కొంతమంది వెల్లువలో ఎందరో. మీరు ఉన్నది సమాధంతో 8 మందే, కానీ మీ వెనక ఇంకా ఎంతోమంది ఉన్నారు మీ బానిసలుగా, మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు. మీ యొక్క ఆకర్షణలకి, మీరిచ్చే ఈ యొక్క భౌతికమైనటువంటి ఆ సంపదలకి ఆకర్షణలుగా అందరినీ అజ్ఞానులుగా తయారు చేస్తున్నారు. మీరు చీకటిలోకి తీసుకెళ్ళిపోతున్నారు ఎందరినో అంటున్నాడు అనమాట మెర్దాద్. నేలలో బొర్రెలు చేయడంలో నేర్పరులు అని చెప్పిన మీరు నేలలోనే కాకుండా సూర్యుడిలో, ఆకాశంలో తిరిగే అన్ని విశ్వగోళాలలో కూడా బొర్రెలు చేసి దారులు ఏర్పరచుకోవాల్సింది అంటున్నాడనమాట మెర్దాద్. ఆ నేల లోపల ఆ గుహల్లోనే, ఆ కిందన భూమి అండర్ గ్రౌండ్లోని బొర్రెలు చేసుకొని అక్కడ బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, డబ్బు దాచుకోవడమే కాదు, ఇంకా పైన ఆకాశంలోని గ్రహాలు కూడా ఆక్రమించుకోండి వీలైతే, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మీకు అంత ధనం మోహం, వ్యామోహాలు, అంత ఆకర్షణ ఉంది మీకు ఈ భౌతిక, ఈ జడ పదార్థం మీద, ఈ సృష్టి మీద అంత అని చెప్తున్నారనమాట. మూల జంతువులను వాటి చీకటి దారులను మట్టెలతో, గిట్టలతో త్రవ్వుకోనివ్వండి అంటున్నాడు. మూల జంతువులు అంటే ధనదాహం ఉన్నటువంటి అత్యాసపరులు. ఇప్పుడు మనం భూమి మీద అందరిని చూస్తున్నాం. ఈ యుద్ధాలు దేనికి? అదంతా కూడాను వ్యామోహం. నేనే ఉండాలి, నేనే గొప్ప, నాకే అధికార దాహం, నేనే ముందు ఉండాలి, నా బలమేంటో చూపించాలని అస్సలు ఎంత క్రూరంగా యుద్ధాలు చేస్తారు. వేరే గ్రహాల మీదకి వెళ్ళి అక్కడ కూడాను ఫ్లాట్లు వేస్తామని, ప్లాట్లు వేస్తామని, ఇవన్నీ ఎన్నెన్నో డబ్బుతో కొనవచ్చు అనుకుంటున్నారనమాట ఈ యొక్క దివ్యత్వాన్ని. అలాంటి అత్యాసపరులు ఉన్నారు. ఈ మూల జంతువులను గిట్టాలతో అన్నీ తవ్వుకోనివ్వండి అంటున్నారు. మీ రాచమార్గం కనిపెట్టడానికి మీరు కన్నురెప్పలను కూడా కదిలించనక్కరలేదు. ఈ గూడులో మార్పుని, భావనా శక్తిని ముందుకు పంపించండి. ఈ గూడులో అంటే మీ యొక్క హృదయం అనే ఆ గూడులో ఉన్నటువంటి మార్పు చేసుకోండి. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. అత్యాస, క్రూరత్వం, కఠినత్వం, శత్రుత్వం, ఇంక ఇవన్నీ మీ లోపల అసూయలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అత్యాస, భయాలు ఇవన్నీ పెరిగిపోయాయి. డబ్బు, ధనము, ఇవి ఉంటేనే, అధికారం ఉంటేనే నేను గొప్ప, నేను మనిషిని, లేదంటే నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారు కదా. ఈ జడ పదార్థాలు, వీటి మీద వ్యామోహాలు, ఆకర్షణలు, అహంకారాలు తీసేయండి. మీ హృదయం శుద్ధి చేసుకోండి. మీ భావనా శక్తిని ముందుకు పంపించండి అంటున్నారు. మీ భావనా శక్తి, ఆ భావనలు, ఆ బిలీఫ్ సిస్టమ్స్, మీకున్నటువంటి ఆ నమ్మకాల వ్యవస్థను వదిలేయండి అంటున్నారు. మన భావనా శక్తి, మనకు బిలీఫ్స్ ఉంటాయి కదా, నమ్మకాలు. నాకు డబ్బు ఉండాలి, ఎంత ఒక పెద్ద కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, లేదంటే అప్పుడే అందరూ నన్ను గౌరవిస్తారు, అందరూ నాకు విలువిస్తారు, ఇలాంటివన్నీ మనం ఎన్నో పెట్టుకుంటాం నమ్మకాల వ్యవస్థలు కదా. అవన్నీ కూడాను తీసేయండి. మీ హృదయాన్ని శుద్ధి చేయండి. ఆ దివ్యత్వాన్ని మేల్కొల్పుకోండి. ఆ దివ్య జీవులు మీరు.
మీది కాని దాంట్లో మీరున్నారు, మీరు కాని దానితో మీరు బంధింపబడ్డారు, మాయకి బానిసలై వశమైపోయారు అని చెప్తున్నారు అనమాట మిర్దాదు. ఇది మనకి కూడా వర్తిస్తుంది అనమాట. మీ భావనా శక్తిని ముందుకు పంపించండి. మంచి భావనలు కలిగి ఉండండి. హృదయ శుద్ధి చేసుకోండి. కృతజ్ఞతా భావం, క్షమాగుణం, ఇలాంటి మంచి మంచి శాంతి, తపస్సు, ధ్యానం, ఇలాంటి మంచి మంచి లక్షణాలు కలిగి ఉండండి, గుణాలు అని చెప్తున్నారనమాట. మీ రాజ్యమైన గుర్తులేని స్వరూపంలోని అద్భుత కోశాగారానికి దారి చూపించే దైవత్వం ఉన్న మార్గదర్శి భావనా శక్తి మీ దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని, మీ దేవుని రాజ్యం లోపలికి మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ అనంతమైన గుర్తులు లేని, అక్కడ ఏ గుర్తింపులు ఉండవు. ఆ దేవుని రాజ్యంలోకి, ఆ భగవంతుడికి, ఆ దేవుని రాజ్యంలో ఎలాంటి గుర్తింపులు ఉండవు. అక్కడ నేను ఒక అధికారిని, నేను ఒక పెద్ద ఇది అది అని ఎలాంటి గుర్తింపులు ఉండవు, ఎలాంటి ఐడెంటిటీస్ ఉండవు. నిరాకార, నిర్గుణ, నిరామయుడు ఆ దేవుని రాజ్యంలో ఉన్న భగవంతుడు, అదే మీరు అని చెప్తున్నారు. ఎలాంటి గుర్తింపులు లేని స్వరూపంలోని అద్భుత కోశాగారానికి దారి చూపించే దైవత్వం ఉన్న మార్గదర్శి భావనా శక్తి మన హృదయంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో, మన హృదయం అనేది ఆ దేవుని రాజ్యం లోపలికి మనల్ని అనుసంధానం చేస్తుంది. మన హృదయం మరి అనుసంధానం చేయకుండా చేస్తున్నది ఏంటి? మన మనస్సు, అహము. కాబట్టి ఈ అహాన్ని, మన మనస్సుని మన హృదయంతో అనుసంధానం చేసుకుని సరెండర్నెస్ చేసుకుంటే, సరెండర్ అయితే అప్పుడు మన హృదయం అనేది ఆ దేవుని రాజ్యం లోపలికి, ఆ నిరాకార, నిరామయ, నిర్గుణ, ఆ అద్భుత కోశాగారానికి దారి చూపిస్తుంది. ఆ దైవత్వానికి, ఆ దివ్యత్వంతో మనల్ని అనుసంధానం చేస్తుందంట మన భావనా శక్తి. మన హృదయం మంచి భావనలు కలిగి ఉండాలన్నమాట. మంచి ఆలోచనలు, మంచి భావనలు, మంచి ఎమోషన్స్తో మనం ఎప్పుడూ ఉండాలి. మంచి ఆత్మానుభూతులతో ఉంటే అప్పుడు ఆ దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం అంటున్నారు. భయం లేని దృఢమైన గుండెలతో మార్గదర్శిని అనుసరించండి. ఎలాంటి భయం అక్కర్లేదు, దృఢత్వంతో ఉండండి. అలాంటి మార్గదర్శిని అన్వేషించండి. ఎవరు ఆ మార్గదర్శి అంటే ఆత్మ అనే భగవంతుడు. మన ఆత్మను కానీ మనం మేల్కొల్పుకుంటే అప్పుడు మనకి ఎలాంటి భయాలు ఉండవు. ఎంతో ఆత్మ దృఢత్వంతో మానసిక దృఢత్వం పెరుగుతుంది. కాబట్టి ఆ దృఢత్వంతో ఆ మార్గదర్శిని అనుసరించండి. ఆ మార్గదర్శిని ఆత్మను అనుసరించండి. ఆత్మతో మనం అనుసంధానమై ఉంటే ఎలాంటి భయాలు ఉండవు. ఇది ఉందని, లేదని, దేనికి మనం భయపడమన్నమాట. ఆ దివ్యత్వంతో, ఆ దృఢమైన గుండెలతో, భయం లేని దృఢమైన గుండెలతో మార్గదర్శిని అనుసరించండి. ఆ మార్గదర్శి మీ లోపలే ఉన్నాడు, ఆత్మే అని చెప్తున్నారు. అతడి అడుగుజాడలను దూరంలో ఉన్న నక్షత్రంలో ఉన్న మీరు అక్కడ నిశ్చయ స్థానాన్ని ఆక్రమించుకుంటారని అనటానికి అవి గుర్తులు. ఆ ఆత్మను అడుగుజాడలో మనం ఉన్నట్లయితే, మనం ఎక్కడున్నా, నక్షత్రాలు ఉన్నా, ఎక్కడున్నా కానీ, భూమి మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, మనం ఎప్పుడు కూడాను ఆ భగవంతుడితో మనం నిరంతరం అనుసంధానమై ఉంటాము. ఆ నిర్భయత్వంతో ఉంటాము. ఎక్కడున్నా, భూమి మీద ఉన్నా, మాయలో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా కానీ మనం ఎప్పుడు కూడాను ఆ బురదలో వచ్చిన కమలంలాగా ఉంటామన్నమాట. బురదలో నుంచే వచ్చిన కమలంలాగా వికసిస్తూ ఉంటామన్నమాట. ప్రతిదీ మీలో ఉందని లేదా మీలో ఒక భాగమని తప్ప వేరే విధంగా దేనిని ఊహించలేరు. ప్రతిదీ కూడాను మన లోపలే ఉంది. మనలో ఏదైతే ఉందో అదే బయట మనకు కనిపిస్తుంది. మన భావనా శక్తిని మనం మేల్కొల్పుకోవాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మంచి భావనలు కలిగి ఉండాలి. కృతజ్ఞతా భావం, క్షమాగుణం, సానుభూతి, కరుణ, దయ, ఓర్పు, సహనము, ఇంకా ఇలాంటి మంచి మంచి భావనలు, ఆ భావనలతో కలిగి ఉండి ఇంకా చక్కటి ఆత్మానుభూతులతో మనం ఉన్నట్లయితే చక్కగా అందులో ఆ దైవత్వంలోని భాగమే మనం అనేది మనకు తెలుస్తుంది. ఆ దివ్యత్వంతోనే అనుసంధానమై ఉంటాం. మనమే దివ్య జీవులం, నేనే దివ్యత్వాన్ని, నేను సృష్టికర్తను, నేను ఒక క్రియేటర్ అనేది మనకు తెలుస్తుంది. ఒక చెట్టు దాని వేర్లు ఉన్నంత వరకే వ్యాపించగలదు. మనిషి అనంతంలో పాతుకుని ఉన్నాడు కనుక అనంతం అంతా వ్యాపించగలడు. ఒక చెట్టు అనేది
ఒక చెట్టు దాని వేర్లు ఉన్నంత వరకు వ్యాపించగలదు కదా ఒక చెట్టు. కానీ మనిషి అలా కాదు. మనిషి అనంతంలో ఉన్నాడు కనుక అనంతం అంతా వ్యాపించగలదు. ఈ అనంతంలో విశ్వంలో ఒక భాగం మనిషి, అన్నింటిలోనూ ఉన్నాడు ఆ విశ్వాత్మ అని చెప్తున్నాడు. మీకు మీరు అవధులు పెట్టుకోండి. మీరు లేని ప్రదేశాలు లేనంత వరకు వ్యాపించండి. మీకు మీరు అవధుల్లోనే పెట్టుకోవద్దు. అంటే పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన భావాలు, పరిమితమైనటువంటి ఈ కోరికలు, వ్యామోహాలు వదిలేసి అనంతంలో నేను ఒక అనంత ఆత్మను, నేను ఒక విశ్వాత్మను, నేను భగవంతుడిని, నేను ఒక విశ్వాన్ని, నేను ఒక శూన్యతను, నేను అన్నింట్లో ఉన్నాను, అంతా నేనే, నేనే అంతా అని ఒక ఏకత్వ భావన కలిగి ఉండండి అంటున్నారనమాట. మన భావనా శక్తి ఎలా ఉండాలి? ద్వంద్వత్వం కాదు, మంచి ఏకత్వ భావన కలిగి ఉండాలి. ఏకత్వం, అంతా నేనే, నేనే అంతాని. మీరు ఎక్కడ ఉన్నా ప్రపంచమంతా వ్యాపించండి. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్రదేశంలోనైనా ఉండండి. అడవిలో ఉన్నారా, మనుషుల్లో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. కానీ మీరు భగవంతుడని మీరు తెలుసుకున్నట్లయితే మీరు అంతటా వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు ఇందు గలుడందు సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఇందెందు వెదకు చూసిన అందందే గలడు. అదే మనమంటే. మిమ్మల్ని మీరు కలిసే చోట భగవంతుడిని కలిసే వరకు వ్యాపించండి. మనం కలిసే చోటేది? మన ఆత్మను మన హృదయంలో మనం అన్వేషిస్తూ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాం. ఆ దివ్య రాజ్యంలో, దైవరాజ్యంలోనికి ప్రవేశిస్తాం కదా. అప్పుడు మనం అంతటా అన్ని హృదయాల్లో ఉన్న ఆ భగవంతుడు ఒక్కడే కదా అని మనం తెలుసుకుంటాం. ఆ చైతన్యాన్ని మనం ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ప్రతి దాంట్లో ఉన్న ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందుతాం. చీకటిలో చేసే పనులు ఎవరికి తెలియవనుకుని చేయకండి. చీకటిలో చూడలేని మనుషులను చూసి సిగ్గుపడకపోతే కనీసం మినుగురు పురుగు గబ్బిలాలను చూసైనా సిగ్గుపడండి అంటున్నారు. మీరు చీకట్లో ఎన్నెన్నో చేస్తారు తప్పులు, కానీ చీకటి అజ్ఞానంతో జ్ఞానం లేకుండా, ఎరుక లేకుండా ఎన్నో చేస్తారు. వ్యామోహాల్లో, అహంకారాల్లో, కోరికలతో, ఆకర్షణలతో ఎన్నో చేస్తారు కదా. కానీ అవన్నీ ఎవరికి తెలియవు అనుకోకండి. ఆ చీకట్లో కూడా గబ్బిలాలు, మినుగురు పురుగులు ఎంతో అద్భుతంగా అవి పని చేయగలవు అని చెప్తున్నారు. అంటే మీరు అజ్ఞానంలోనే ఎన్నో చేస్తారు, కానీ మీ లోపల ఉన్న ఆత్మకు అన్నీ తెలుసు మీరేం చేస్తున్నారు అన్నది అని చెప్తున్నారు. ఓ సహచరులారా, చీకటి అనేది లేనేలేదు. ఇక్కడ అసలు చీకటి అనేదే లేనేలేదు. ఎందుకంటే చీకటి అనేది కొందరు కనిపించకపోతే కొన్ని జీవులు, ఇప్పుడు చెప్పాం కదా, గబ్బిలాలు, మినుగురు పురుగులు అవన్నీ చీకట్లో ఎంతో చక్కగా చూడగలుగుతాయి. కొన్ని జంతువులు అవి కూడా. కాబట్టి ఇక్కడ చీకటి అనేది లేనేలేదు. చీకటి కొన్ని ఇంటికి అది వెలుతురు అనేది కొన్ని జీవులకి చీకటి. అలాగా ఇక్కడ చీకటి అనేదే లేదు. ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క అవసరాలకు అనుగుణంగా వెలుతురు మారుతూ ఉంటుంది. అది ఇక్కడ వెలుతురులో కొంతమంది మనుషులు కానీ కొన్ని జీవులు పనిచేయగలిగితే, చీకట్లో కొన్ని జీవులు అద్భుతంగా పనిచేయగలుగుతాయి, చూడగలుగుతాయి అని చెప్తున్నారు. మీకు స్పష్టంగా ఉండే పగలు ఫీనిక్స్ పక్షికి సంధ్య వెలుగు, మీ రాత్రి ఓ కప్పకు పట్టపగలు. చీకటే మోయబడినప్పుడు అది వేరొక దానికి మూత ఎలా కాగలదు? చీకటి అనేది మోయబడినట్లయితే, చీకటి అనేది ఉంది అనుకుంటే మరి వేరే జీవికి ఎలా అది మూత కాగలదు అంటున్నారు. కొన్ని జీవులు ఆ టైంలో ఎంతో చక్కగా పనిచేస్తున్నాయి కదా, చూడగలుగుతున్నాయి కదా అని చెప్తున్నారు. దేనిని మూయాలని చూడకండి, దేనిని కూడాను అంటే ముసుగులు వేయకండి ప్రతిదానికి. మీ రహస్యాలను ఏది బయట పెట్టకపోయినా వాటి మూత బయట పెడుతుంది అంటున్నారు. మీ రహస్యాలు, మీ ఆలోచనలు, మీ భావాలు, మీ యొక్క ఇవన్నీ కూడాను ఎవరు పక్క ఇంకొక వ్యక్తి చూడలేకపోయినా మీవన్నీ కూడాను ఆ యొక్క విశ్వంలో అవన్నీ అలాగా ఆ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి విశ్వాత్మలో అని చెప్తున్నారనమాట. ఆకాశక్ రికార్డ్స్లో మన ఆలోచనలు అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయంట. అవి చూడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. హయ్యర్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా మన ఆలోచనలు, మన భావాలని. దేన్ని మూయాలని చూడకండి. మీ రహస్యాలను ఏది బయట పెట్టకపోయినా వాటి మూత బయట పెడుతుంది అని చెప్తున్నారు. కుండలో ఏముందో మూతకు తెలియదా? పాములు, పురుగులు నిండిన కుండలు మూతలు తీసినప్పుడు ఆ కుండలకి తీవ్రమైన దుఃఖమే అంటున్నారు. ఏ కుండలు? మనమే, మన హృదయాలు, మన యొక్క మనస్సు, మన అన్నీ కూడాను పాములు, తేళ్ళు అనే
విష జంతువులతో నిండిపోయి ఉన్నాము. కఠినత్వము, ఈ యొక్క అత్యాశలు, పేరాశలు, ఇంకా వ్యామోహాలు, ఆకర్షణలు, అధికార దాహాలు, కంట్రోలింగ్ చేయాలని భయాలు, అందరినీ భయపెట్టడము, హింస అనేది, హింసాత్మకమైన భావనలు, హింసాత్మకమైన ఆలోచనలు, మాటలు, ఇవన్నీ తేళ్ళు జర్రెలతో, ఆ విషపూరితమైన తేళ్ళు జర్రెలు పాములతో మీ యొక్క కొండ నిండిపోయి ఉంది అంటున్నారు. ఆ కొండలకి తీవ్రమైన దుఃఖమే. ఇంత విషమంతా నింపుకుంటే అసూయలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఈ యొక్క అత్యాశలు, వీటి వల్ల దుఃఖమే కదా. కోరికలు, విపరీతమైన కోరికలు, అంతుపట్టని ఆశలు, కోరికలు, అత్యాశలు, భయాలు, ఇవన్నీ కూడా ఒక దుఃఖానికి కారణమవుతున్నాయి. ఆ కొండల్ని ఖాళీ చేయండి. ఆ విషపూరితమైన తేళ్ళు, జర్రెలు, ఆ యొక్క వాటిని, పాముల్ని ఆ కొండలో నుంచి తీసి పారేయండి. విషం, ఆ భావనలు తీసేయండి. ఆ విషాన్నంతా తీసేసి చక్కగా ప్రేమతో, ఆ దివ్య ప్రేమలో ఉండండి. ఆ దివ్యత్వంలో తేలికైపోండి అని చెప్తున్నారు. మీ గుండె లోతులలో ఉన్నది గాలిలో ప్రసారం చేసి కానీ మీ గుండెలను వదిలి వెళ్ళదు. మీ గుండె లోతుల్లో ఉన్నది, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ భావాలు అవన్నీ కూడా తీసేస్తే కానీ మీరు ఆ గాలిలో ప్రసారం చేసి కానీ మీ గుండెలను వదిలి వెళ్ళదు అంటున్నారు. మీరు అదంతా తీసేయాలి. అదంతా హృదయాన్ని తేలిక చేసుకోవాలి, మనసును తేలిక చేసుకోవాలి. మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి భావనలు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఏ కంటి చూపు తనతో కంటిని, దాని కోరికలను, భయాలను, నవ్వులను, కంటినింటిని మోయకుండా బయటకు రాదు. ఏ కన్ను కూడాను తన కోరికలు, భయాలు, నవ్వులు, కన్నింటిని మోయకుండా బయటకు రాదు. ప్రతి ఒక్కరిలోని ఇవన్నీ ఉంటాయి, అన్ని కోరికలు అన్నీ ఉంటాయి. కానీ మనమే వాటి యొక్క దుఃఖాన్ని మనమే భరించలేము కాబట్టి వాటి వల్ల మనకు దుఃఖం వస్తుంది కాబట్టి వాటిని వదిలేయాలి అంటున్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టిన తర్వాత కానీ ఏ ఇంటిలోకి ప్రవేశించదు ఓ కళ. ప్రతి ఒక్కరికి ఈ ద్వంద్వత్వపు బాధ, ఈ యొక్క భౌతికవాదం అనేటువంటి బాధ ఉంటుంది, అహంకారం అనే బాధ ఉంటుంది. కానీ వాటిని వదులుకోవాలి. అన్నింటి తలుపులు తడుతుందన్నమాట ఈ ద్వంద్వత్వం అనేది. అప్పుడు మీరు ఎలా కనిపిస్తారో జాగ్రత్త. ఏ కళలను బయటకు పంపుతారో, ఏ కళలను లోపల ఉంచుతారో ఆ విషయం పట్ల జాగ్రత్త వహించండి. ఇక్కడ మనం అనుకుంటాం నేను ఆలోచనలు అవేవి కూడా ఎవరికి తెలియవని. కానీ ఆ విశ్వాత్మలో, అక్కడ ఆ విశ్వంలో, యూనివర్స్లో అన్నీ కూడా రికార్డ్ అయిపోయాయి. అన్నీ కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది చూడగలిగే వాళ్ళు ఉంటారు, అవి తీసుకోగలిగే వాళ్ళు కూడా ఉంటారు, వాటితో కనెక్ట్ అయిపోయి ఆ యొక్క దీన్ని. కాబట్టి వాటన్నింటిని కూడాను ఏ కళల లోపల ఉంచుతారో విషయం పట్ల జాగ్రత్త వహించండి అంటే ఏవి మీ లోపల ఉంచుతారో, ఏవి బయటకు పంపించేస్తారో జాగ్రత్త పడండి అని. మీరు ఏదో ఒక విధంగా చింతల నుంచి, బాధల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే మిర్దాద్ సంతోషంగా దారి చూపిస్తాడు అంటున్నారనమాట. మిర్దాద్, మీరు నిజంగా చింతల నుంచి, వర్రీస్ నాకు అక్కర్లేదు, నాకు ఇలాంటి వర్రీస్ వద్దు, నాకు చింతలు వద్దు, నా యొక్క చిత్తం శుద్ధి చేసుకోవాలి, నా సంస్కారాలు నేను శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే, మీ అహంకారం నుంచి కలిగే ఆ బాధ నుంచి విముక్తి పొందాలనుకుంటే, బంధాల నుంచి విముక్తి పొందాలనుకుంటే, మీరు ఆ బరువులను దించుకోవాలనుకుంటే, విముక్తి కావాలనుకుంటే మిర్దాద్ సంతోషంగా దారి చూపిస్తాడు అని చెప్తున్నారనమాట. ఈ గ్రంథం చదివి మనం ఎంతో సముద్రం అంత ఆత్మజ్ఞానం మనం సంపాదించుకుందాం. ప్రతి ఒక్క గ్రంథము మన ఆత్మకథే.